హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియో అత్యంత కీలకమైనటువంటి వీడియో అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండవచ్చు, జేఏఓ కానీ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, లేదా ఇతరత్ర దేనికైనా ఓపెన్ యూనివర్సిటీ కానీ, ఏ విధానానికైనా కామర్స్ టచ్ చేస్తే ఈ వీడియో అవసరం అంతే. ఇంకా అట్లాంటి వీడియో ఈ వీడియో. అంతేకాకుండా ప్రతి చాప్టర్కు ఈ రూల్సే అప్లై చేయవలసి ఉంటుంది. అవేంటండి అంటే రూల్స్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్, జంట పద్దు విధానానికి సంబంధించిన నిబంధనలు. సో ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ will write accounts. The classification of accounts are two types. One is personal accounts and another one is impersonal accounts. మరి జంట పద్దు విధానానికి సంబంధించి ఖాతాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఏంటండి అంటే వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతం కాని ఖాతాలు. సో వ్యక్తిగతం కాని ఖాతాలను రెండు రకాలుగా విభజిస్తారు: వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు. ఇంపర్సనల్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ రియల్ అకౌంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. సో అకౌంట్స్ ఆర్ యాక్చువల్లీ టూ టైప్స్, బట్ హియర్ we are divided into three types. How it is? One is personal accounts, and second one is real account, and third one is nominal account. ఖాతాలు సాధారణంగా రెండు రకాలే, కానీ మనం మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఎలా అండి అంటే వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు, నామమాత్రపు ఖాతాలు. మరి వీటన్నిటికీ కూడా డెబిట్, క్రెడిట్ అనే రూల్స్ని వర్గీకరిస్తారండి. డెబిట్, క్రెడిట్ రూల్స్ ప్రకారం ఈ ఖాతాలను మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఈజ్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ బై డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. మరి డెబిట్, క్రెడిట్ రూల్స్ ప్రకారం వీటిని తయారు చేయాలి. డెబిట్ని డిఆర్ అంటారు, క్రెడిట్ని సిఆర్ అంటారు. మరి డిఆర్ అంటే ఏంటంటే డెబిట్ రికార్డ్ అండి, సిఆర్ అంటే క్రెడిట్ రికార్డ్ అండి. ఆ విధంగా రెండు వర్గాలుగా విభజిస్తూ రాయాలి. మరి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇచ్చాను. పర్సనల్ అకౌంట్, ద పర్సన్ రిసీవింగ్ సంథింగ్ ఈజ్ డెబిట్ అండ్ ద పర్సన్ గివింగ్ సంథింగ్ ఈజ్ క్రెడిట్. వ్యక్తిగత ఖాతాల్లో ప్రయోజనం తీసుకునే వ్యక్తులు డెబిట్ అవుతారు, ప్రయోజనం ఇచ్చే వ్యక్తులు క్రెడిట్ అవుతారు. అలాగే రియల్ అకౌంట్లో వాస్తవిక ఖాతాలు, అసెట్స్ ఎంటరింగ్ ఇన్ ద బిజినెస్ ఈజ్ డెబిట్, అసెట్స్ లీవింగ్ ఇన్ ద బిజినెస్ ఈజ్ క్రెడిట్. ఆస్తులు వస్తున్నట్లయితే వచ్చే అంశాలను డెబిట్ అవుతాయి, ఆస్తులు పోతున్నా పోయే అంశాలు క్రెడిట్ అవుతాయి. ఇక చివరగా నామినల్ అకౌంట్స్, ఫైనల్లీ నామినల్ అకౌంట్స్, థర్డ్ వన్ ఈజ్ అకౌంట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. నామమాత్రపు ఖాతాల్లో ఖర్చులు, నష్టాలు డెబిట్ అవుతాయి, ఆదాయాలు, లాభాలు క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన చార్ట్ కూడా చూడండి. డెబిట్ డిఆర్ అంటే డెబిట్ రికార్డ్, సిఆర్ అంటే క్రెడిట్ రికార్డ్. ఆ డిఆర్, సిఆర్ టేబుల్ ఇచ్చాను. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, వ్యక్తిగత ఖాతాలు, తర్వాత రియల్ అకౌంట్, తర్వాత
నామినల్ అకౌంట్ 3 టైప్స్లో ఇక్కడ బాక్సెస్ ఇచ్చాను చూడండి. పర్సనల్ అకౌంట్, డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. వ్యక్తిగత ఖాతాల్లో తీసుకునేవారు డెబిట్, ఇచ్చేవారు క్రెడిట్. వాస్తవిక ఖాతాల్లో వచ్చే అంశాలు డెబిట్, పోయే అంశాలు క్రెడిట్. ఇన్ ద రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇన్ నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నామమాత్రపు ఖాతాలో ఖర్చులు నష్టాలు డెబిట్ చేయండి, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయండి. కాబట్టి ఈ వీడియో అత్యంత కీలకమైనదండి, చాలా క్లియర్గా ఇచ్చాను. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎంట్రీస్ రికార్డు చేసే విధానం ఉంటుంది, అది కూడా చాలా కీలకం. కాబట్టి ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని, తర్వాత దీని నుంచి రాబోయే అనుబంధం అయినటువంటి అన్ని వీడియోలకి ఈ సూత్రాలని మీరు అప్లై చేస్తారని, ముఖ్యంగా కంపెనీ చిట్టాపద్దులు రాసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.